అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న రథసప్తమి వేడుకలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల మనోభావాలు సంతృప్తికరంగా జరిగే విధంగా స్వామివారి దర్శనాలు కలుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ స్వయంగా భక్తులతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకొని వారితో పాలు పంచుకోవడం భక్తుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఏ శాసనసభ్యులు చేయలేని విధంగా స్వయంగా ద్విచక్ర వాహనం బుల్లెట్పై పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి భక్తులను సంతృప్తి పరచడంలో సఫలీకృతమయ్యారు. సూర్యమహల్ జంక్షన్ నుండి అటు ఇంద్ర పుష్కరిణి దేవాలయం చుట్టూ ప్రాంతాలు కూడా స్వయంగా పర్యవేక్షించి భక్తులకు ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పండగ రథసప్తమి వేడుకలు జరగడం, కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఇటువంటి శాసనసభ్యులు ఉండడం ఎంతో గర్వకారణమని, ఎన్నిసార్లు అయినా ఇటువంటి ప్రజానాయకుడు ఉండాలని భక్తులు బాహాటంగా చెబుతున్నారు. ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకున్నవాడే నాయకుడని, అటువంటి నాయకత్వపు లక్షణాలు శంకర్లో ఉన్నాయని, ఇటువంటి ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేనంత విజయవంతమయ్యాయని, ఇప్పుడు దేవాలయానికి కొత్త శకం మొదలైందని భక్తులు అంటున్నారు. భక్తుల చెంతకు స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్నదానం, మౌలిక సదుపాయాలు, మంచినీటి సదుపాయం ఇలా ప్రతి విషయం స్వయంగా తెలుసుకొని వారి సంతృప్తిని పొందారు. పట్టణంలో ఇటువంటి కార్యక్రమానికి శాసనసభ్యులు ఇలా పర్యవేక్షించడం ఇదే తొలిసారి. భక్తులందరూ పూర్తి నమ్మకంతో శంకర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రథసప్తమి వేడుకలు పూర్తి స్థాయిలో విజయవంతం అవడంతో గొండు శంకర్ అధికారులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి రాష్ట్ర పండగ 3 రోజుల పాటు విజయవంతం కావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.